హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. నా వీడియో ఫస్ట్ టైం చూసే వారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇవాళ మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ మొదకలు. మొదకాల మౌడ్ లేకపోయినా ప్రతి ఒక్కరు చాలా సులభంగా చేతితో చేసే విధానాన్ని చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దీనికోసం పచ్చి కొబ్బరిని తీసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నేను తీసుకున్న కొబ్బరికి నాకు ఒక కప్పు కొబ్బరి తురుము వచ్చిందండి. ఇలా మెషర్ చేసుకోవడం వల్ల మనకి బెల్లం ఎంత యాడ్ చేయాలో ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీంట్లో ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకొని 2-3 నిమిషాల పాటు కొబ్బరి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెడితే కొబ్బరి మాడిపోతుంది. కొబ్బరిలో ఉన్న పచ్చితనం పోయి చూడండి, ఈ విధంగా కాస్త డ్రైగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అరకప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి. అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే 3/4 కప్పు వరకు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకుంటే కొబ్బరి బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి రావడానికి టైం పడుతుందండి. సో వీలైనంత తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో బెల్లాన్ని కరిగించుకోండి. ఇది దగ్గరికి రావడానికి 4-5 నిమిషాల టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలా యాలకుల పొడి కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మరొక కడాయిని తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఇలా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని గిన్నెలోకి తీసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని తీసుకుంటే కరెక్ట్గా 1 కప్ వస్తుందండి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి వేసే ముందు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇది ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ముద్ద చేసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ముద్ద చేసుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మొదటిని చేసేటప్పుడు పిండి చేతిలోకి అంటుకుంటుందండి. సో వేళ్ళకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని కప్ షేప్ లో చేసుకోవాలి. బొటన్ వేళ్ళని మధ్యలో పెట్టుకొని కుడి చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఇలా తిప్పుకుంటే కప్ షేప్ లో ఫామ్ అవుతుందండి. ఇలా కప్ షేప్ లో చేసుకున్న తర్వాత నేను మొదట్లోనే ఎలా చేసుకోవాలో 2 టైప్స్ లో చూపిస్తానండి. ఫస్ట్ ది వచ్చేసి చూపుడు వేళ్ళని లోపల పెట్టుకొని బొటన్ వేలు మధ్య వేలని బయట పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చుట్టూ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ ని యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తే దాన్ని తీసేసుకొని సీల్ చేసేయండి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి మొదక్ షేప్ వచ్చేసిందండి. చూడండి, పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ఈజీ వేలో మొదక్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా కప్ షేప్ లో చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ ని పెట్టుకొని ఎడ్జెస్ అన్నిటిని దగ్గరకని క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా పిండి వస్తే తీసేసి నీట్ గా సీల్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ ని తీసుకొని మొదక్ మీద స్ట్రైట్ గా లైన్స్ ని పెట్టుకోవాలి. డిజైన్ కోసం ఇలా పెట్టుకుంటున్నానండి. లోపల దాకా కట్ చేయకండి, జస్ట్ మీద చిన్నగా గీత కనిపించేలాగా లైన్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇలా ఈజీ వేలో కూడా మనం మొదట్లని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత మనం మొదటిని పెట్టుకున్న గిన్నెని దాని మీద పెట్టుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి.
ఇలా గిన్నెలో కాకుండా ఇడ్లీ కుక్కర్‌లో పెట్టుకొని కూడా వీటిని ఉడికించుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ గిన్నెని తీసి బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వేడి మీద వీటిని తీస్తే గిన్నెకి అంటుకుపోతాయండి, సరిగ్గా రావు. సో పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే ఈజీగా వస్తాయి. పూర్తిగా చల్లారిపోయాయండి. చూడండి ఈజీగా గిన్నె నుంచి సపరేట్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు నేను వీటిని కట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయో. మొదక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.